ఆగో, శవాన్ని ఎవరో తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఊరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకు వచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోండి నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర కూడా టీ తెస్తారు. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్య రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డులతో బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. వద్దు, మరీ ఓవర్గా టూ మచ్ గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చెప్పింది ఎవరు చెప్తాడు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యు మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యు టూ మచ్? సే, టెల్ మీ. ఎంత? 20 years. 20 years సర్వీస్. లేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న మెథడ్ ఉంటుంది, దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ దెబ్బతితే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పు పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొరి నువ్వే పెట్టాలరా. అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత ఇష్టం. అన్నయ్య, వాడిని చూడు. వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సణుగుడు? మీ అయ్యను వల్లకాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు. మీ పీనుగుల బూడిద మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే, ఆలస్యం ఎందుకు? కానీ
హలో, ఎవరు? నాయకులు చేసిన మాలిష్ తో బాడీ పెంచిన ఖాళీ నేను భరతన్ రా. ఓ, నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళని పంపా. బూడిద రాసుకోవడం నువ్వు సోనం పట్టిన శంభు శంకరుడువా? నేలాంటి గుండాల నాయకులే విగ్రహాల లెవెల్కి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయ లెవెల్కి వెళ్ళకుండా చూడటానికి నేను పట్టుకున్నాను రా. ఓ, థ్యాంక్స్. నా గొడ్డలికి పని కల్పించావు. అరే, చచ్చే లోపల ఓ 12 కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. భరత్, చూసావా, అప్పుడే నీ గొంతు అడుగుతుంది. బలానికి హార్లిక్స్, బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు, బ్రాందీలు లేవు. నన్ను చంపమని పంపాను, నీ గుండాల బూడిద పంపాను. దాని పలలో కలుపుతాకు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. ఉట్టిగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశాలు కదకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువున నేను. ఏంటయ్యా వాడెంత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు, ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. తినా. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనిషి నాకితేనా? మానుసులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా, కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాలా చేయాలనే చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి, మీరు జీతం వేరు, కడుపు నిండా తిండి పెట్టరు. ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేట్ వేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, రైలు వెళ్తున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాల దిగి రోడ్డు అడ్డపోతుందని. పెట్టి దగ్గర చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు, మరి కోటి అది మరి. నువ్వు నా చేత వెట్టి చాకరీ చేపిస్తే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడా వాడు? మొగుడు. నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది. అద్భుతం, అమోఘం. స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది. పాత బిల్లు కట్టు, తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2/3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఇన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగా? పిచ్చివాడ, స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, 2 వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా. కాబట్టి బంధం దొరద వంటిది, స్నేహం మధురమైనది. మరి గన్నం బురద వంటిది. తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు. కానివ్వండి. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ గతి పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి మాకు తెలియదులే. చింతపండు పులుపు, వేపకాయ చేదు, అయ్యి బాబు ఉప్పు, ఉప్పే. చెప్పు చెప్పే. ఏంటే మళ్ళీ పీట ఊడిపోయింది. తనానండి. ఎక్కడా ఎక్కడా నువ్వు? చంపుతా నిన్ను. వేయటంలో సిద్ధాస్తుని. నన్ను వేయమంటావా పాపాపిడి? కవితాపిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? బిగిస్తాను రా దడి. రేయ్, నా భార్యకి ఎవడు పిడి బిగించక్కర్లేదురా. నేనే గ్రైండర్ కొంటాను రా, దడతా ఆడిస్తా.